హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ మై మినీ వ్లాగ్. నేనైతే వరలక్ష్మి వ్రతం పనులైతే స్టార్ట్ చేశాను. సెకండ్ వీక్‌లోనే పెట్టేసుకుంటాను వ్రతము. ఇంకా ఒక పని అయిపోతుంది కదా చేసేసుకుంటే. ఇంకోటి నాకు వరలక్ష్మి వ్రతం ఒకటి, ఇది శివరాత్రి ఒకటి చాలా ఇష్టము. 2 డేస్ ఆ పండుగ కోసమే కేటాయిస్తాం కదా, జాగారాలు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి. అండ్ మళ్ళీ ఈ 2 పండుగలకే బాగా క్లీనింగ్ పెట్టుకుంటాం అనమాట, నిష్టతోని చేసుకుంటాము. ఇంకా మిగతాయి అంటే ఆఫ్టర్నూన్ వరకు, ఈవినింగ్ వరకు మోస్ట్లీ అంతే అన్ని పండుగలు. ఇంకోటి ఇంకా వర్కింగ్ ఉమెన్కి అయితే అస్సలు ఛాన్సే లేదు అసలు ఈ పండుగలకు. ఎందుకంటే బయట చేసుకొని ఇంట్లో చేసుకొని అసలు పాపం కదా. ఇంకా నాదైతే అసలు పాపమే అనుకోవాలి. 1 డే మొత్తము క్లీనింగ్కే అయిపోయింది. అసలు ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదు. లీవ్ తీసుకొని మరీ చేసుకున్నా. ఒకటేనుకొకటి వస్తూనే ఉన్నాయి, ఒకటేనుకొకటి చేసుకుంటూనే ఉన్నా. ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా ఫేస్ చేశారా ఇలాంటి సిచ్యువేషన్ ఏదన్నా? ఏదన్నా పండుగ గురించి, ఇదనే కాదు ఏ పండుగ గురించి అయినా ఏమైనా స్టార్ట్ చేశారా ఏదన్నా? కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, కీప్ వాచింగ్ మై ఛానల్.